సార్ రీసెంట్గా మనకి ఢిల్లీలో ఎలాగైతే గతంలో జరిగిందో రేప్ కేసు ఆ టైపే సేమ్ బస్లో ఒక పూణేలో అయితే రేప్ కేసు జరిగింది కదా, అసలు దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రేపు జరగటం అనేది ఈ సమాజంలో ఏమైంది, ఆ రేపిస్టులకి కఠిన శిక్ష అంటే ఉరి శిక్ష చేయటం కాదు మన చట్టంలో. మళ్ళీ మానవతావాదము, వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ దరిద్రాలన్నీ ఉండటం వల్ల ఎవరికి మానవత దృక్పథం చూపించాలి? మానవత్వం నశించినాకే కదా రేపు చేసేది. వాడి హ్యూమన్ రైట్స్ ఏంటి? ఈ మన దేశంలో అవన్నీ ఉండటం వల్ల వాడికి నా ఉద్దేశం ఈ జరుగుతూనే ఉంటాయమ్మా. ఈ మానవ జాతిలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఆగుతాయి, ఎప్పుడు వీటికి ఫుల్ స్టాప్ పడతాయంటే ఆ రేపు చేసిన వ్యక్తి యొక్క కుటుంబం మొత్తాన్ని, ఆ కుటుంబం మొత్తాన్ని సమాజ బహిష్కరణ చేసే పరిస్థితి. వాళ్ళకి ఆ సమాజంలో వాడు ఉంటున్న సమాజంలో వాళ్ళకి ఏమీ అందుబాటు కానివ్వకుండా. అంటే సార్ మళ్ళీ మీరు ఇప్పుడు అన్నదానికి ఏమంటారంటే ఒకతను చేస్తే కుటుంబం మొత్తానికి ఎందుకు శిక్ష అని చెప్పేసి అంటారు. కానీ అది దాన్ని అధిగమించి చెయ్యాలి. ఎందుకు అంటున్నారంటే అన్నమాట బహిష్కరణ వాళ్ళ తప్పు. వాడు తప్పు చేస్తే వాడి కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది, కుటుంబం అంతా పరుగు పోద్ది, మొత్తం బతుకు నాశనం అయిపోద్దని వాడికి భయం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాడు అలాంటి మార్గంలో వెళ్తాడని ముందే జాగ్రత్త పడు. నీవు ఈ పిచ్చేసారు అయిపోక పిచ్చి మార్గాలు కాదు, నీ వల్ల మా అందరికి బజారు పాలవుతాం మేము అని వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇవేమవుతుందంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎటు వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. స్కూళ్ళల్లో బడిలో గుడిలో తల్లి ఒడిలో ఎక్కడ ఈ వాల్యూస్ నేర్పించే లక్షణాలు లేవు. అలాంటప్పుడు ఇలాంటిదే ఈ భయంతోటైనా వాల్యూస్ నేర్పిస్తారు. భయంతోటైనా పిల్లల్ని జాగ్రత్తగా ఇలాంటి తప్పుదారులు వెళ్ళకుండా, ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళకుండా వాడు ఏం చూస్తున్నాడు, సోషల్ మీడియాలో ఏం చూస్తాడు, ఈ దరిద్రాలు వాడు జాగ్రత్త పడతారు. ఇవన్నీ పట్టించుకోవట్లా. ఇప్పుడు పట్టించుకోవడం జరిగినప్పుడు చూసుకోవచ్చు. లేదు జరిగినా కూడా ఏముంది, వాడికి గౌరవమైన స్థానము, వాడికి మళ్ళీ ఫెసిలిటీస్ కల్పించాలి. వాడి కోర్టు, వాడి తరఫున వాదించే లాయర్లు మళ్ళీ వాదిస్తూ ఉంటారు. అది వెళ్తారు, కేసు అడ్జస్ట్మెంట్, వాడు ఉంటాడు, తర్వాత బయటకు వస్తాడు. వాడి ఉరిసి చేయటం లేదు, మళ్ళీ దాని మీద క్షమాపేక్ష, ఇన్ని ఉన్నాయి తతంగాలు. మన చట్టంలోనే కరుణా కటాక్షమైన చట్టం ఉంది. దాన్ని మనం తప్పట్లేము. ఇస్లామిక్ చట్టంలాగా మనం చేయలేము. మన ఇస్లామిక్ ఒక సోషల్ స్ట్రక్చర్లో ఉన్నది మన ఇస్లామిక్ చట్టం లాగా ఒక దీని మీద కాదు. ఇస్లామిక్ చట్టం అయితే కన్ను తీసే చేయడానికి ఉంటాయి. మన చట్టంలో లేదు. ఎందుకంటే మన చట్టమే భారతీయ శిక్షాస్మృతి చట్టంలో కరుణ అనేది ఉంది. కరుణ కటాక్షం అనేది మనం ఉన్నాయి. మన ఇతిహాసాలు కానీ మనకి కానీ నేర్పినవి అయ్యి. దుష్టుడైనా దుర్మార్గుడైనా వాడికి క్షమాపేక్ష పెట్టచ్చని జీసస్ అన్నాడు. మన హిందూ ఈ కూడా క్షమించటంతో వాడు పరివర్తన చెందుతాడు. ఇట్లా ఉండటం వల్ల మనకు వాటితో మునిగి తేలిన వాళ్ళం కనుక ఈ క్షమాపేక్ష అనేది వస్తుంది. వాడిని క్షమించడు, వాడు బతికేస్తాడు. వాడు హ్యాపీగా ఒక 7 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వాడు సమాజంలో వచ్చేస్తాడు. అందుకని అనేక మంది హంతకులు రిలీజ్ అయ్యి సమాజంలో తిరుగుతున్నారు, అనేక మంది రేపిస్టులు బయటకు వచ్చి తిరుగుతున్నారు. సో ఇలాంటి రుగ్మత పోవాలి అంటే నా ఉద్దేశంలో ఇలాంటి కఠినమైన ఎలాగో మరణదండ విధించలేము, ఎలాగో వాడిని యావజ్జీవ కారాగార శిక్ష చేయలేము. అందులో ఇంకా మైనారిటీలో ఉన్నాడంటే ఇంకా వేరు. సో ఇన్ని ఉన్నాయి కనుక వాడి అలాంటి పని చేసిన వాడి కుటుంబాన్ని బహిష్కరణ అనే ఒక పాయింట్ ఉంటే బహిష్కరిస్తాం. అసలు భయం ఎప్పుడు కూడా సమాజంలో ఒక భయం ఉంటేనే చేయరు తప్పు. ఆ తప్పు చేసినా పర్వాలేదు, మనం చూసుకోవచ్చు, తర్వాత మన లాయర్లు ఉన్నారు, మన రాజకీయాలు ఉన్నాయి అనుకునేవాడు చేస్తాడు మన ధైర్యంగా. అది ఏమున్నా లాభం లేదు. ఈ చట్టం మనకి మన లోపల మన కుటుంబాన్ని బజారుకి ఇచ్చేస్తుంది, మళ్ళీ తరతరాలు మన కుటుంబం తలెత్తుకోలేదు సమాజంలో అనే ఒక ఫియర్ కల్పిస్తే మారది. నా ఉద్దేశం అది జరగనంతకాలం ఇది జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అడప వింటానే ఉంటాం మనం. ఎందుకంటే ఆడ మగ ఉన్నంతకాలం ఈ సమాజంలో 2 రకాల ఆడాళ్ళు, 2 రకాల మగాళ్ళమ్మ. మగవాడు ఒక ఆడదాన్ని అందాన్ని ఆస్వాదించేవాడైతే, అందాన్ని ఆస్వాదించే మరొగాడు, అదే మగజాతిలో మరొక వర్గం ఆడదాన్ని అంగ సౌష్ఠవాన్ని అనుభవించాలని కోరుకునే ఉంటాడు ఒకడు. సో మగవాళ్ళలో 2 రకాల మంచి చెడు ఎట్లా ఉన్నా అలాగే ఆడవాళ్ళలో చక్కటి జీవితం, నాకు మంచి పద్ధతి గల హస్బెండ్, హ్యాపీగా ఉండాలి అనుకునే ఆడవాళ్ళు ఒక వర్గం అయితే, వాడి దగ్గర ఆస్తి ఉంది, అది ఉంది, ఎట్లాగైనా వాడిని ట్రాప్ చేసి మన చేతిలో వేసుకోవాలని సోర్పడంగా జాతి ఆడవాళ్ళు ఉన్నారు.
సో ఈ 2 రకాల జాతులు మగవాళ్ళను ఆడవాళ్ళు ఉన్నారు కనుక ఇది ఎప్పటికప్పుడు అప్పుడు రబ్బా ఇలాంటివి మనం వింటానే ఉంటాం. మగవాడు రేపు చేసింది వాడు వింటున్నాం, ఆడదాని వల్ల మగవాడు సూసైడ్ చేసుకుంది వింటున్నాం. సో 2 రకాలుగా ఉన్నాయి. ఈ రుగ్మతలు పోవాలి, ఈ ఇదలు పోవాలంటే ఖచ్చితంగా నా ఉద్దేశంలో చట్టంలో మార్పులు రావాలి. అది వచ్చిన రోజే జరుగుతుంది. లేనంతకాలం మనం వెంటనే ఉంటాం. విన్నప్పుడల్లా జరిగినప్పుడు ఇలాంటి చర్చ పెట్టుకుంటాం. వాళ్ళ తప్పు వీళ్ళతో ఆవేశపడి వాడిని షూట్ చేయాలన్నారు. మొన్న తెలంగాణలో వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఏమన్నారు, వాడు తిరుగుతున్నారు ఇప్పటికే ఆఫీసర్ చుట్టూ కోర్టు చుట్టూ. ఎన్కౌంటర్ చేశారు, వాడు శిక్షారు, వాడు రేప్ చేశాడు, వాడు పారిపోతా ఉంటే షూట్ చేశారు. అది చంపాడు, చంపేసే అధికారం ఎక్కడదని మానవ హక్కుల కమిషన్ పోలీసుల మీద కేసులు వాడు తిరుగుతారు. ఇంకెందుకు ఏ పోలీస్ ఆఫీసర్ ఆవేశంలో మనం మాట్లాడేస్తాం, వాడు షూట్ చేసేయాలి, నడి రోడ్లో కాల్ చేయాలి, చంపేయాలని మాట్లాడేస్తాం. కానీ వాళ్ళు ఆ పని మనం ప్రజాగ్రహాన్ని మన్నించి వాళ్ళు చేస్తే వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్షలో కోర్టు చుట్టూ తిరుగుతూ. దీనికి ఎవరన్నా మనం పబ్లిక్ వెళ్ళి వాళ్ళ తరపున నిలబడుతున్నామా? ఆ పోలీస్ ఆఫీసర్ ఒక్కళ్ళైనా ఇంత మాట్లాడిన వాళ్ళు షూట్ చేశారు, వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసులు పెట్టి వాళ్ళు తిరుగుతూ అంటే ఒక్కళ్ళైనా ఈ సమాజంలో ఆ పోలీసులకు అండగా నిలబడడం మళ్ళీ. సో ఇది అస్తవ్యస్తమైన సిస్టమ్ ఉన్నప్పుడు తప్పదమ్మా ఎన్ని వెంటం. డీటెయిల్గా అసలు ఏం జరిగింది పూణే కేసులో? డీటెయిల్గా ఏం జరిగింది అంట కన్నా మనం ఈ డీటెయిల్ మా వివరాల కన్నా కూడా ఒక ఆడపిల్లని పరాభవించారు, ఆడపిల్ల జీవితాన్ని భ్రష్టు పట్టించారు. ఆ పిల్ల అంటే అబల, ఆ అమ్మాయి సబల కాదు, శక్తివంతురాలో బలవంతురాలో కాదు, ఒక అబల మీద ఆగాయితే చేశారు. ఇది ఎట్లా చేశారు, ఎందుకు చేశారు, ఈ కారణాలు వెతకడం కన్నా జరిగిన దానికి తగిన శిక్ష పడాలి. ఆ శిక్ష పడటం అనేది మళ్ళీ వాడు సమాజంలోకి మళ్ళీ ఆ శిక్షకాలం అయిపోయినా మళ్ళీ సమాజంలో తిరిగే మనిషిగాను, మళ్ళీ వాడు ఒక మనిషిగా తిరగాలే పరిస్థితులు కల్పించే విధంగా ఉండకూడదు అని నా కోరిక. వాడు మళ్ళీ సమాజంలో తల ఎత్తుకుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో వాడి కుటుంబాన్ని అలా చేస్తే తప్పితే ఇలాంటి ఆగవు. ఓకే.